శాశ్వత లోక్ అదాలత్ జిల్లా కోర్టు భవనాల సముదాయం నందు శనివారం చైర్మన్ శ్రీమతి మేరీ గ్రేస్ కుమారి వివిధ గ్రామాల నుండి వచ్చిన కక్షిదారులతో పర్మనెంట్ లోక్ అదాలత్ వల్ల ప్రజలకు కలిగే సేవల గురించి తెలియజేసి మానవ జీవితం చాలా చిన్నదని కక్షలు పెంచుకొని జీవించకూడదని సఖ్యతగా ఉండి మంచిగా జీవించాలని పర్మనెంట్ లోక్ అదాలత్లో వాయుమార్గం జలమార్గం మరియు రహదారుల ద్వారా ప్రయాణికులను సరుకులను రవాణా చేసే సేవల సౌకర్యం తంతి తపాలా టెలిఫోన్ సేవలు విద్యుత్ శక్తి కాంతి మరియు నీరు ప్రజలకు సరఫరా చేసే సంస్థలు ప్రజారక్షణ మరియు పారిశుధ్యం వైద్యశాలలు చికిత్సాలయాల్లో అందించే ఆరోగ్య సేవలు జీవిత బీమా సేవలు బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం విద్య మరియు విద్యా సంస్థల సేవలు గృహాలు మరియు రియల్ ఎస్టేట్ సేవలు పొందవచ్చునని తెలియజేశారు. హౌసింగ్ కార్పొరేషన్ కానీ ఎన్ఆర్ఈజీసీ స్కీమ్ కానీ బ్యాంకులు కానీ ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఏదైనా 10 సంస్థల్లో ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళ దగ్గర మీ మనీ హెల్డప్ అయిపోతే అది రికవరీ చేసుకోవడానికి కానీ మీకు ఎవరైనా చేయాల్సిన పని చేయలేదు అనుకోండి. మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో లైట్ చేయాలి, డ్రైనేజ్ తీయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, కరెంటు ఫెసిలిటీ ఇవ్వాలి, ఇవేమి ఇవ్వకుండా మనల్ని బాగా గుర్తు చేశారనుకోండి, అది చేయాల్సిన పని చేయలేదు అనుకోండి, వాళ్ళతో లోపం మనకు ఏర్పడింది కాబట్టి మనం ఈ వ్యవస్థ దగ్గర ఇక్కడికి వచ్చి ఒక కంప్లైంట్ అర్థం చేస్తే మేము వాళ్ళని పిలిపించి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ అది అన్నమాట, డబ్బులు ఏమి పడవు, ఏమి ఖర్చు ఏ రూపాయి కూడా కట్టక్కర్లా, లాయర్గానే పెట్టుకోనక్కర్లా, మీరుగానే వచ్చి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి ఇన్సూరెన్స్ ఒక 10 లక్షలు చేసుకుంటారు. 10 లక్షలు చేసుకున్న తర్వాత చేసినంతను ఎవరైతే చేసుకున్నాడు అతను ఏడు అనుకోండి, మిగిలిన వాళ్ళకి రోజులు పడతారు. వాళ్ళకి ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బోర్డు లాగా చేశారు, వాళ్ళు డబ్బులు పెట్టడం చేశారు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి వాళ్ళ డబ్బులు రాబట్టుకోవాలంటే కోర్టు వేస్తే చాలా ఖర్చు ఉంటుంది. కానీ అదే ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా 10 లక్షలు కూడా అనుకూలంగా మీకు ఉంది, అన్నీ బాగున్నాయి అనుకోండి. వాళ్ళు చేసిన తప్పు వల్ల మీరు నష్టపోకూడదు కాబట్టి 10 లక్షలు మీకు రూపాయి ఖర్చు లేకుండా లైఫ్ గాని కూడా పెట్టుకోవాల్సిన అవసరం. కాబట్టి అలాగా పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ అట్లా ఎవరైనా సరే మీకు చేయాల్సింది చేయకపోతే ఇక్కడికి వస్తే ఆస్తికారాలు అయితే కాదు, ఓన్లీ ఇదే ఈ సంస్థలకు సంబంధించి ఎవరైనా మీకు ఏదైనా లోపం కలెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా పర్మనెంట్ లోక్ అదాలత్ ఆఫీస్కి వస్తే ఇప్పుడైతే మీడియేషన్ చేస్తున్నాం కానీ మా డ్యూటీ ఇద్దరు ఇది